బాయ్ బాబ్లు. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది నిన్న వ్లాగ్ అండి. షారుని అయితే కరాటే క్లాస్కి పంపించేశానండి. ఇంక ఇదిగోండి వేరుశనగ గుళ్ళు అయితే వేపించాను. ఎప్పుడు చట్నీ ఒకేలా చేస్తున్నావు కదా బావని, కొంచెం డిఫరెంట్గా చెయ్యని అన్నారు కదండి. చింతపండు ప్లేస్లో మామిడికాయ ముక్కలు వేసుకుని చేస్తే బాగుంటుంది అన్నారు అనేసి మ్యాంగో ముక్కల్ని కట్ చేశాను. ఇంకా ఆకుకూరలు ఏమీ లేవు చట్నీకి, అందుకనేసి దొండకాయ చట్నీ చేద్దామనేసి దొండకాయలను అయితే కట్ చేశానండి. వేరుశనగ గుళ్ళు వేగిపోయినాయి కదండి, దాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ దొండకాయని మ్యాంగో ముక్కల్ని నూనెలో అయితే మగ్గ పెడతాను. సో ఇందులో అయితే వేసేసుకుంటానండి. నేను దొండకాయ చట్నీ ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడము. టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా నాకు అసలు ఐడియా లేదు. కానీ నాకు బోన్స్ బాగా నొప్పులు వస్తున్నాయండి. మళ్ళీ వేరుశనగ గుళ్ళు తింటే ఏమన్నా అవుతుందేమో అనేసి నేను వేరుశనగ గుళ్ళు చట్నీ కాకుండా ఎక్కువ కూరగాయలకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇవ్వండి దొండకాయ ముక్కలు అయితే ఇందులో వేసేసాను. దీంట్లో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసి మూత పెట్టేస్తాను. ఈ దొండకాయ చట్నీ ఎలా చేసుకోవాలన్నది మీకు ఏమైనా ఐడియా ఉంది కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం మీరు చెప్పినట్టు నేను ఫాలో అవుతాను. నేనైతే మాత్రం ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేపించుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేపించేసి ఇవి వేగిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ అయితే పెట్టేస్తాను. ఇంకా నేను పులుపు కోసం చింతపండుకు బదులు మ్యాంగో ముక్కలు అయితే వేసానండి. ఇంకొన్ని ఉప్పు వేసేసాను, పసుపు వేసేసాను. ఇంక ఇది మూత పెట్టేస్తానండి, ఇది మగ్గుతూ ఉంటుంది. ఇంకొన్ని మూత అయితే పెట్టేశాను. ఇందాక షానుని పంపించినప్పుడే నేను స్టవ్ మీద బియ్యం కడుగు అయితే పెట్టేశానండి. రైస్ కూడా ఉడికిపోతుంది. ఈరోజు లంచ్లోకి అయితే నేను పప్పు మెంతికూర వండుదాం అనుకుంటున్నానండి. సో అందుకనేసి నేను మినపప్పు అయితే మార్నింగే నానబెట్టేశాను. మెంతికూర అయితే 3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసానండి. డైరెక్ట్గా ఈ మెంతికూరని నానబెట్టిన కందిపప్పులు అయితే వేసేస్తున్నాను. మెంతాకు వేసేసాను, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసానండి. దీంట్లోకి నేను కొంచెము పసుపు కూడా వేసుకుంటున్నాను. కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నానండి. ఇంకా కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను. గ్యాస్ పైన ఒక పక్కన చట్నీ కోసం వేగుతున్నాయి, మరో పక్కన రైస్ అయితే తయారవుతుంది కదండి. అవి రెండు అయిపోయిన తర్వాత ఈ కుక్కర్ స్టవ్ మీద పెట్టేస్తాను. రైస్ ఉడికిపోయిందండి, అన్నాన్ని అయితే వాష్ చేస్తున్నాను. ఈ స్టవ్ అయితే ఖాళీ అయ్యింది కదండి ఆ బర్నరు. సో దాని మీద అయితే నేను పప్పు అయితే పెట్టేస్తానండి. పప్పు విజిల్స్ రావాలి, తర్వాత తాలింపు వేయాలి కదా, మళ్ళీ పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది. సో కందిపప్పు అయితే దీని మీద పెట్టేశాను. దీని మీద ఇంకా దొండకాయ ముక్కలు మగ్గుతున్నాయండి. దొండకాయ ముక్కలు ఉత్తి నూనెలో మగ్గడానికి చాలా టైం పడుతుంది. అందుకనేసి నేను ఏం చేశానంటే ఒక డ్రాప్ వాటర్ అయితే వేసానండి. ఇది వాటర్ అయితే వేసి ఇది మగ్గబెడుతున్నాను. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. ఈ లోపల ఇది కొంచెం మగ్గే లోపల నేను ఇడ్లీకి అయితే రెడీ చేసేసుకుంటాను. అప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నానండి. ఈ ఇడ్లీ పిండిలో సాల్ట్ కలపలేదు, సో ఇప్పుడే సాల్ట్ అయితే వేసుకున్నాను. బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఇంకోండి బాగా మిక్స్ చేసేసాను. ఇంకా ఇడ్లీ రేకుల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. మీలో ఎంతమంది ఇడ్లీని డిఫరెంట్గా ట్రై చేస్తారో కామెంట్ చేయండి. నేను ఎప్పుడు మినప్పప్పు ఇడ్లీ రవ్వతోనే వేస్తున్నాను ఇడ్లీ. ఇంకా డిఫరెంట్గా ఇడ్లీ హెల్దీగా ఎలా వేసుకోవచ్చు అన్నది చెప్పండి. నాకు ఈ ఇడ్లీయే ఒక్కొక్కసారి చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి, ఒక్కొక్కసారి ఏమో ఇవే ఇడ్లీ అంత తినబుద్ధి అయ్యే అంత టేస్టీగా కూడా రావు. ఏంటో మరి ఆ టేస్ట్ అన్నది నా చేతుల్లో ఉండట్లేదండి. ఒక్కోసారి ఒక్కోలా వస్తాయి. ఎప్పుడు మంచిగా టేస్టీగా వచ్చేలాగా నేను ఎప్పుడు చేయగలుగుతానో నాకైతే తెలియట్లేదు. సో క్విక్గా అయితే నేను
ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అయితే వేసేస్తానండి. ఇంకా చాలామంది అడుగుతారండి, ఇడ్లీ రేకులకి కింద నూనె కానీ నెయ్యి కానీ రాయి భవాని, అప్పుడు ఇడ్లీలు మంచిగా వస్తాయి అనేసి. కానీ నేను నా చిన్నప్పటి నుంచి మా అమ్మని చూస్తున్నానండి. మా అమ్మ ఇడ్లీ రేకులకి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ రాయదు. ఏం చేస్తుందంటే మా అమ్మ ఇడ్లీ వేయడానికి ముందు ప్లేట్లని కడిగేస్తుంది అనమాట. ఒకసారి వాటర్తో తడిపి అప్పుడైతే ఇడ్లీలు వేస్తుందండి. అమ్మకు బాగానే వస్తాయి. నా పెళ్ళైన తర్వాత అత్తయ్య గారిని కూడా చూస్తూ ఉన్నాను. అత్తయ్య గారు కూడా ఇడ్లీ రేకులకి నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ ఏమీ రాయరు. జస్ట్ వాటర్లో తడిపి ఇలా ఇడ్లీలు వేస్తారనమాట. సో ఇంకా నాకు అది అలవాటు అయ్యిందండి. ఇడ్లీలు వేడి వేడి మీద తీసుకున్నాం అనుకోండి మంచిగా ఊడొస్తాయి అనమాట. మనము వేడి లేకుండా బాగా వేసేసి ఒక 2-3 గంటల తర్వాత చల్లారిపోయాక తీస్తే అంత బాగా రావు అనమాట. అలాగని మరీ వేడి మీద కాకుండా కొంచెం ఆవిరంతా పోయాక తీసుకుంటే మంచిగా వస్తాయి. అండ్ తీసేటప్పుడు కూడా మనం గరిటెని తడిపి తీసుకుంటే మంచిగా ఊడొస్తాయి అనమాట. సో ఇడ్లీ అయితే వేసేసానండి. దొండకాయలు మగ్గిపోయినాయి. సో దీన్ని అయితే తీసి కింద పెట్టేస్తాను. ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తాను అంతే. ఒక పక్కన ఇడ్లీ, మరో పక్కనేమో పప్పు అయితే రెడీ అవుతుంది. అన్నాన్ని అయితే వాష్ చేశాను కదండి, దాన్ని అయితే థర్మోకోల్ బాక్స్లో పెట్టేస్తాను. ఇంక ఈ అన్నం వాచుగా వచ్చిన వేడిగా ఉంది కదండి, దాంట్లో అయితే కుంకుడుకాయలు వేసుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, తలస్నానం చేస్తాను. పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళడానికి వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నానండి. ఇంకా మనునైతే నిద్ర లేపి దానికైతే నేను జడలు వేస్తున్నానండి. ఇంకా అది జడలు వేసుకుని డైరెక్ట్గా బ్రష్ స్నానము 2 ఒకేసారి చేసేస్తుంది. పిల్లల్ని నిద్ర లేపడానికి ముందే పిల్లలకి స్నానానికి వేడి నీళ్ళు కాసేస్తున్నాను అనమాట. షాను మా హస్బెండ్ క్రికెట్ నుంచి అయితే ఇంటికి వచ్చేసారండి. ఇంటికి రాగానే షానుకు కూడా స్నానంకి నీళ్ళు పెట్టేశాను. అది స్నానం చేసేసింది. ఇప్పుడు పిల్లలిద్దరికి అయితే టిఫిన్ అయితే పెడుతున్నానండి. మా షాను తల్లి 3 ఇడ్లీలు ఈజీగా తింటుంది. మన తల్లి 1 లేదా 2 ఇడ్లీలు తింటుంది అనమాట. ఇంకా మా వారు నాకు కూడా పెట్టేసి అంటే మా వారికి షానుకి మనుకి టిఫిన్ అయితే పెట్టేశాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను దేవుడికి దీపారాధన చేసుకున్నాక అప్పుడైతే టిఫిన్ తింటానండి. ఇక పిల్లలకి ఈరోజు స్నాక్స్ కింద అయితే కర్బూజా పెట్టాము. ఇంకోటి చిన్న ముక్కల కింద కట్ చేసి మా వారిలో బాక్స్లో పెట్టేశారు. ఇక పిల్లలు టిఫిన్ తింటున్నారు కదండి, ఆ టిఫిన్ కంప్లీట్ అయ్యే లోపల నేను త్వరగా పప్పు అయితే తాలింపు వేయాలి. సో ఆల్రెడీ నేను ఇందాక కుక్కర్ పెట్టేశాను కదండి, ప్రెజర్ అంతా లీక్ అయిపోయింది. ఇంకా అందుకనేసి పప్పును ఒకసారి ఇలాగా మెదిపేసుకున్నాను. పప్పు మెంతికూర మరీ పేస్ట్లా కాకుండా పప్పు అలా కొంచెం తెలిసేలాగా వండుకుంటే బాగుంటుంది. అందుకని ఇంకా నేను మరీ పేస్ట్ లాగా చేయలేదనమాట. ఇక దీంట్లోకి నేను కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా వేసుకుని బాగా అయితే మిక్స్ చేసేసుకున్నానండి. మా వారికి ఆకుకూరలు అంతగా ఎక్కవు. సో ఆయన అంత ఇష్టంగా అయితే తినలేరు ఆకుకూరలు. అదే మామిడికాయ వేసి వండానంటే లేకపోతే గోంగూర పుల్లటి కూర ఏమైనా వేసి వండితే చాలా ఇష్టంగా తింటారు. నాకేంటంటే ఆకుకూరలు తినాలి కదా, హెల్తీ కదా, నాకు ఇష్టమే. నేను పప్పు తక్కువ వేసి ఆకుకూర ఎక్కువ వేసేసి తుక్కులో వండేసినా కూడా నేను తినేస్తానండి. ఇంకో పక్కనేమో తాలింపుకి అయితే అన్నీ వేపించుకున్నాను. ఇంకా తాలింపు తీసుకొచ్చి పప్పులు అయితే వేసేసాను. పిల్లలు టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఇంకా షూస్ సాక్సెస్ వేసుకుంటున్నారండి. ఇక్కడ నేను త్వరగా పప్పు అయితే తాలింపు వేసేసాను కదా, వాళ్ళకి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి. అయితే నేను మర్చిపోయాను, షానుకి మనుకి ఇద్దరికి ఫుల్ డే స్కూల్ అన్నట్టు ఇద్దరికి లంచ్ బాక్స్ ప్యాక్ చేద్దామనేసి 2 క్యారేజెస్ తీసుకున్నాను. తర్వాత మా వారు చెప్తున్నారు అనమాట, మనుకి ఫుల్ డే కాదు హాఫ్ డే స్కూల్ అనేసి. అప్పుడు ఇంకా షానుకి ఒక్కదానికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశానండి. బాయ్. బాయ్. బొట్టెట్టుకోలేదు నువ్వు కదా, లేట్ అయిపోయింది. అమ్మ
టీచర్కి ఫోటో ఇని లేడీ ఫింగర్స్ ఇవ్వడం మర్చిపోకే. ఇవే ఆ ఫ్యాంట్ వేసుకున్నవి డ్రా చేసుకోపోయావా? టైం 8:15 అవుతుందండి. పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించేశాను. ఒక పని వదిలిందనమాట. ఇద్దరు ఒకే స్కూల్ అవ్వడము ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది. ఒకేసారి వెళ్తున్నారు. కాకపోతే మనకు కూడా ఫుల్ డే స్కూల్ అయితే ఇంకా బాగుండేది. ఇద్దరిని ఒకేసారి తీసుకొస్తాకే అవ్వేది. దానికోసం 11:30కి ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ షాను కోసం 2:40కి వెళ్ళాల్సి వస్తుంది. మనకు కూడా ఫుల్ డే స్కూల్స్ పెట్టేస్తే నాకు సరిపోయేది అనమాట. ఇక ఇదిగోండి ఈరోజు ఫ్రైడే కదా, పిల్లలిద్దరిని స్కూల్కి పంపించగానే ఫస్ట్ అయితే ఇల్లంతా శుభ్రం చేసేసుకుని నేనైతే తలస్నానం చేసి అయితే వచ్చేసాను. నేను ఈరోజు ఈ సారీ కట్టుకున్నానండి. ఈ సారీని మీరు చాలాసార్లు చూసారు. అయితే మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ సారీ మీదకి ఎప్పుడు నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వేసుకునేదాన్ని కదా, ఎప్పుడు సేమ్ అవుతుంది కదా ఎందుకనేసి ఈరోజు ఈ బ్లౌజ్ వేసుకున్నానండి. ఇది మన నర్సాపురంలో కుట్టించానండి. నిన్న తమ్ముడు వాళ్ళు హైదరాబాద్ వస్తుంటే అమ్మ తమ్ముడు వాళ్ళకి ఇచ్చి పంపించింది అనమాట. సో సరిపోతుందా లేదా, సరిగ్గా కుట్టారా లేదా అనేసి చెక్ చేద్దాం అనేసి ఈరోజు ట్రై చేశాను. బ్లౌజ్కి అయితే మాత్రము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేపించానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లో కాస్ట్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కావాలి అనుకుంటే డీటెయిల్స్ అయితే అడిగితే మీకు కామెంట్ వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను. ఇక దేవుడికి దీపారాధన అయిపోయింది. అయితే 11:15 అయ్యిందండి నా పూజ కంప్లీట్ అయ్యేసరికి. ఇప్పుడైతే ఇంకా నేను త్వరగా టిఫిన్ తినాలి. నేను ఇందక్కడ పిల్లలిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత చాలా పనులు చేశాను. కాకపోతే అసలు నాకు ఎడిటింగ్ చేయడానికి టైం కుదరట్లేదండి. ఫోన్ బాగా ఫుల్ అయిపోయి నో స్పేస్ అంటుంది వీడియో ఆన్ చేసేసరికి. ఇంకా సరే అనేసి ఇంకా నేను పనులు ఏమీ వీడియోస్ తీయలేదనమాట. ఇప్పుడైనా ఎడిటింగ్ కూర్చోవాలి. 11:30 అయిపోయింది. అప్పుడని ఎప్పటికి ఎడిటింగ్ చేస్తానో కూడా నాకు కుదరలేదు. టైమే సెట్ అవ్వట్లేదు. నేను పిల్లల్ని పంపించేసిన తర్వాత క్విక్గా ఇల్లు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత అయితే ఇంకోండి ఇలాగ సారీ అయితే కట్టుకున్నాను. దేవుడికి దీపారాధన చేసేసుకున్నాను. ఇంకా అయితే ఇప్పుడు టిఫిన్ చేసేయాలి. టైం అయితే 11:15 అయ్యిందని చెప్పాను కదా, 11:20 అయ్యిందండి. త్వరగా నేను టిఫిన్ తినేసి 10 మినిట్స్లో మనుని అయితే తీసుకుని వచ్చేస్తాను. మనుకి హాఫ్ డే స్కూలు, షానుకి ఫుల్ డే స్కూల్ అనమాట. ఇంకా మనుని తీసుకొచ్చేసిన తర్వాత ఈరోజు వ్లాగ్ని ఎడిట్ చేయాలి. తర్వాత ఇంకా అంతకు ముందు ఉన్న వ్లాగ్స్ని మినీ వ్లాగ్స్ కింద ఎడిట్ చేయాలి. సో ఇవన్నీ ఎడిట్ చేసేసి అప్పుడు ఫోన్ ఖాళీ చేసి మళ్ళీ వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ రొటీన్ స్టార్ట్ చేయాలి. సో క్విక్గా అయితే టిఫిన్ తినేస్తానండి. భవానీ తినేటప్పుడు పైన కూర్చుని తినకు అని మీరు కామెంట్ చేస్తారండి. అవును, నేను కుర్చీ వేసుకుని కూర్చుందాం అనుకున్నాను కానీ కుర్చీలో బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ తీయలేక త్వరగా టైం అయిపోతుంది. 5 మినిట్స్ ఉంది. 5 మినిట్స్లో తినేసి మనం తీసుకురావాలనేసి ఇంకా మంచం మీద కూర్చున్నాను. కింద అయితే కూర్చోలేకపోతున్నానండి. నాకు సంథింగ్ ఎందుకో నొప్పి చేసింది కాలు. గజ్జలు ఉంటాయి కదండి మనకి థైస్ దగ్గర, అక్కడ నుంచి తై అంతా నొప్పి చేసింది. ఓన్లీ కుడుకోలే, అసలు నాకు నడవడానికి కూడా వీల్లేదు. అంత చాలా నొప్పి చేసేసింది. నేను బైక్ దిగి మనూడు స్కూల్ నుంచి తీసుకురావడానికి లోపలికి నడవలేక కుంటూ నడిచినట్టు నడిచానండి నిన్న. నాకు అసలు ఎవరైనా చూసి ఏమన్నా అనుకుంటారా ఏంటి, కుంటుదాన్నే నడుస్తుంది అని అనుకుంటారా ఏంటి అని కూడా నాకు సిగ్గేసింది అనమాట. నిన్న అంత నొప్పి చేసిందండి కాలు. మరి అది ఎప్పటికి సెట్ అవుతుందో తెలీదు. ఇంక ఇదిగోండి నేను మనూని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. రేపటి నుంచి వరుసగా పిల్లలకి 3 రోజులు సెలవులు వచ్చాయండి. ఇలా 3 డేస్ హాలిడేస్ ఇచ్చినప్పుడు నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుండని అనిపిస్తుంది. కాకపోతే సాటర్డే సండే పిల్లలకి డ్యాన్స్ క్లాస్ పోతుందని ఎక్కడికి వెళ్ళట్లేదు. మమ్మీ బైక్కి ఇచ్చేసిరా. టైం అయితే 2 o'clock అయ్యిందండి. మా వారు భోజనానికి వచ్చారు. ఇంకా నేను మా ఆయన అయితే భోజనం చేస్తున్నాము. కూర ఎలా ఉంది? ఉప్పు తక్కువైందా? పొద్దున్నైతే పప్పు మెంతుకూర ఉండేది కదండి, దాంట్లోకి మన ఎప్పుడు అమ్మ ఉసిరికాయ పచ్చడి ఇచ్చింది, అది వేసుకుని అయితే తింటున్నాను. మీకు కూడా ఉసిరికాయ పచ్చడేనా? మెంతుకూర వేసుకుంటాను. బాగుంది అన్నీ సరిపోయి నీకే తెలియదు. ఆకుకూర
కూర బాగుందండి, మా ఆయన అలాగంటారు. మా వారు లంచ్ చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా నేనైతే షాను స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు గిన్నెలు నేను కుంకుడుకాయ రసంతో తోముతున్నానండి. మార్నింగ్ తలస్నానం కోసము కుంకుడుకాయల రసం నానబెట్టుకున్నాను కదా, అవి నేను ఒక్కదాన్నే తలస్నానం చేసింది. చాలా రసం అయితే మిగిలిపోయింది అనమాట కుంకుడుకాయల్లోని. సో ఆ రసాన్ని అంతా పిండేసి ఈ గిన్నెలు తోమడానికి అయితే వాడుతున్నానండి. చాలా నీట్గా క్లీన్ అయితే అయినాయి గిన్నెలన్నీ. ఇంకా నేను పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను కదా, వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు తనిష్క తోటి. ఇక నేను త్వరగా గిన్నెలు తోమేసి వస్తాను, తర్వాత మనం చదువుకుందామమ్మా అని చెప్పాను అనమాట. ఇంకా క్విక్గా నేను గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తున్నానండి. ఈ గిన్నెలన్నీ క్లీన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత వంటగది అయితే క్లీన్ చేస్తాను. సో అది మీకు నేను చూపిస్తానండి. మీరు చెప్పిన సజెషన్ బట్టి ఒక లిక్విడ్ అయితే తీసుకున్నాను, దాంతో అయితే ఇప్పుడు వంటగది క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ నాకైతే మాత్రము ఈ పింక్ కలర్ శారీ మీదకి గ్రీన్ బ్లౌజ్తో కంపేర్ చేస్తే ఈ బ్లౌజే చాలా అందంగా అనిపించింది. ఈ శారీకి బాగా సూట్ అయినట్టు అనిపించింది. ఇంకా ఈ బ్లౌజ్ని ఏ శారీల మీద వేసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే గోల్డ్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి గోల్డ్ కలర్ శారీ ఏమైనా ప్లెయిన్ది తీసుకుని దాని మీద యూజ్ చేస్తే బాగుంటుందేమో ఈ బ్లౌజ్ అనిపించింది. అలాగే ఎల్లో కలర్ బ్లౌజ్కి కూడా ఎల్లో కలర్ శారీకి కూడా ఈ బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను. మరి నా టేస్ట్ కరెక్టా కాదా అన్నది కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ నేను నా రిసెప్షన్ శారీ మీద కనేసి తీసుకున్నాను, ఫోటో పంపించానండి, కొంచెం కలర్ చేంజ్ అయింది. సో ఇంక అందుకనేసే ఈ బ్లౌజ్ని ఆ శారీ మీద కాకుండా వేరే శారీల మీదకి వాడదామనేసి ఉంచేసుకున్నాను ఇలాగా. గిన్నెలు క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వంటగది అయితే క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసేసి తర్వాత అయితే నేను ఈ కౌంటర్ టాప్ ని క్లీన్ చేస్తాను. ఇది రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తారు కదండి. అయితే ఇది క్లీన్ చేసినప్పుడే ఇక్కడ కూడా క్లీన్ చేస్తాను, కానీ ఇది ఎంత తోమినా కలర్ పోవట్లేదండి అని చెప్తే మన సబ్స్క్రైబర్స్ సిఐఎఫ్ క్రీమ్ అని ఉంటుంది భవాని ఆన్లైన్ లో, అది బుక్ చేసుకో, దాంతో క్లీన్ చేస్తే ఆ గ్రీన్ గా ఉన్నదంతా పోతుంది అనేసి చెప్పారండి. సో నేను ఫ్లిప్కార్ట్లో ఈ క్రీమ్ కాదు, ఇది లిక్విడ్ ఏమో మరి నాకు తెలీదు, ఇదైతే ఆర్డర్ పెట్టానండి. తెప్పించి చాలా రోజులు అయిపోయింది, నెలలే అయిపోయింది. బట్ నాకు అది క్లీన్ చేసేంత టైం దొరకలేదు, రుద్ది క్లీన్ చేయాలి కదా. ఇప్పుడైతే ఇంకా ఖాళీగానే ఉన్నాను, ఆ చివరైతే క్లీన్ చేసేస్తానండి. అయితే నాకు దీన్ని ఎగ్జాక్ట్గా ఎలా యూజ్ చేయాలన్నది కూడా తెలీదు. నేను ఇప్పుడు మామూలుగా అక్కడ లిక్విడ్ అంతా అంటించేసి ఈ లోపల ఇది క్లీన్ చేస్తాను, వదిలిపోతుందేమో ఈ లోపలని. మీకు ఎవరికైనా దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలిస్తే మీరు చెప్పండి. ఎలా ఉంది, సిఐఎఫ్ క్లీన్ బూస్ట్ క్రీమ్ ఒరిజినల్ అని ఉందండి. ఒకసారి అయితే ట్రై చేద్దామండి. సో ఇప్పుడు నేను దీంతో అయితే క్లీన్ చేస్తానండి. క్లీన్ చేయడానికి ముందు బిఫోర్ ఎలా ఉందో చూడండి. ఇంకోండి, ఇది నేను నార్మల్ ఈ స్టీల్ పీస్తో ఎప్పుడు గీకుతూ క్లీన్ చేస్తూ ఉంటాను, బట్ ఇది ఇలాగ కలర్ చేంజ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, అందుకు ఏమో మరి అలా ఉందండి. సో ఇది బిఫోర్ అనమాట. మనకి ఎలా పనిచేస్తుందో తెలియదు కాబట్టి బిఫోర్ అయితే ఫొటోస్ తీసుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ని మీరు గమనిస్తే ఎక్కువగా వాయిస్ ఓవర్ కంటే రా కంటెంటే పెట్టానండి. ఎందుకంటే చాలామంది వ్లాగ్ చేస్తూనే డైరెక్ట్గా మాట్లాడుతూ పెట్టమని అడుగుతున్నారు. సో ఇంకా అదే ఫాలో అవుతున్నాను. మరి ఇలా మీకు నచ్చుతుందా లేదా అన్నది కామెంట్ చెప్పండి, కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఇక నేనైతే ఈ సిఐఎఫ్ క్రీమ్తో ఇదంతా క్లీన్ చేస్తున్నాను. మరి క్లీన్ చేసాక ఆఫ్టర్ రిజల్ట్ ఎలా ఉన్నాయి అన్నది వీడియో చూడడం మర్చిపోవద్దు. నేను క్లీన్ చేసే విధానము కరెక్టా కాదా అన్నది కూడా చెప్పడం మర్చిపోవద్దండి. అసలు నాకు ఏంటో మరి చాలాసేపు కష్టపడి రుద్ది తోమే, కానీ నాకేమీ రిజల్ట్ కనిపించినట్టు అనిపించలేదు. మీరు బిఫోర్ ఆఫ్టర్లో లాస్ట్లో యాడ్ చేస్తాను, అది చూసి అయితే మీరు నాకు చెప్పడం మర్చిపోవద్దు. ఒకవేళ నేను ప్రాసెస్ తప్పు చేశానేమో అని అనిపిస్తుంది నాకు. ఈ క్రీమ్ చాలా కాస్ట్ కూడా ఉందండి. ఆ బాటిల్ 275 రూపీస్ పడింది ఫ్లిప్కార్ట్లోనో మరి అమెజాన్లో తెలీదు. అది బుక్ చేసి చాలా డేస్ కూడా అయింది. నేను ఇప్పుడైతే క్లీన్ చేస్తున్నాను. ఇంకా అలాగే నేను గిన్నెలు తోమేటప్పుడు ఇక్కడ సామాన్లు పెడతా ఉంటాను కదా, ఈ ప్లేస్ గురించి కూడా చాలామంది చెప్పారండి. భవాని అది గిన్నెలు పెట్టి సబ్బు నూరగ వల్ల తెల్లగా అయిపోతుంది, ఆ ప్లేస్ని నీట్గా క్లీన్ చెయ్యి అనేసి. సో అది కూడా నేనైతే క్లీన్ చేశాను. బట్ అది కూడా ఏమీ అంత వదిలినట్టు అనిపించలేదు నాకు. అసలు ఆ క్రీమ్ ఏం పనిచేసిందిరా బాబా అని అనిపించింది నాకు.
ఇప్పుడు ఈ రోజు వ్లాగ్ మీరు చూసారు కదండి. ఇంట్లో పనులు చేస్తూనే రాగా మాట్లాడేశాను. అలాగే మధ్య మధ్యలో వాయిస్ ఓవరు ఏం పనులు చేశాను అన్నది పెట్టాను కదా. సో మరి మీకు వ్లాగ్ ఇలా నచ్చిందా, లేకపోతే ఇంట్లో నేను పనులు చేసుకుంటూ ఏదైనా ఒక టాపిక్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటాను కదండి. లైక్ మూవీస్ కోసము, లేకపోతే నేను ఏమన్నా చదివిన విషయాల కోసము, లేకపోతే ఇంకా నేను ఏమన్నా కొన్ని విషయాలు మాట్లాడాలి, ఈ విషయాల గురించి నేను మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అలాంటివి ఎలా బ్యాక్గ్రౌండ్లో డిస్కస్ చేస్తూ ఉంటాను కదా. సో ఎలా నచ్చింది మీకు వ్లాగ్? బ్యాక్గ్రౌండ్లో ఏదైనా విషయాన్ని డిస్కస్ చేస్తే నచ్చిందా, లేకపోతే నా డేని ఉన్నట్టుగా మాట్లాడుతూ చెప్పడం నచ్చిందా అన్నది మీరు కామెంట్లో చెప్పండి. మీకు రెండు నచ్చాయి అనుకోండి, అంటే అందరికి మనస్తత్వం ఒకేలాగా ఉండదు, అందరి ఇష్టాలు ఒకేలా ఉండవు కదా. కొంతమందికి ఇలా నచ్చుతుంది, కొంతమందికి వాయిస్ ఓవర్లో ఏదైనా మాట్లాడితే నచ్చుతుంది కదా. సో నాకు తెలిసి ఇలా నచ్చిందని కొంతమంది, అలా నచ్చింది భవాని అని కొంతమంది చెప్తారు. కాబట్టి సో ఎలాగా ఇద్దరు చెప్పారనుకోండి, వీక్లీ ఒక 3 times ఇలా చేస్తే ఒక 3 times బ్యాక్గ్రౌండ్లో ఏదైనా పేరెంటింగ్ టాపిక్ రిలేటెడ్, లేకపోతే ఏమన్నా నాకు తెలుసుకోవాలి అన్న విషయాలు మీతో అలాగా మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటానండి. ఇక నేను ఆ సింక్ దగ్గర CIF క్రీమ్ని ఫుల్గా అప్లై చేసేసి అలా వదిలేసానండి. అది ఈ లోపల నానుతూ ఉంటుంది అనేసి ఈ లోపల నేను గ్యాస్ స్టవ్ని అలాగే ఈ ప్లాట్ఫామ్ని బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ రుద్దుతూ వస్తున్నాను. నిన్న పిండి రుబ్బాను కదండి, ఆ పిండి ఎగిరిపోయింది. సో అది గోళ్ళకి అతుక్కుపోయింది అనమాట, ఉండిపోయింది. సో దాన్ని అయితే గట్టిగా రుద్ది అయితే తోముతున్నాను. ఇక ఒక బకెట్ నిండా నీళ్ళు అయితే తెచ్చుకుని, ఒక క్లాత్ కూడా తెచ్చుకుని వెట్ క్లాత్తో అయితే గ్యాస్ స్టవ్ని క్లీన్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా గ్యాస్ స్టవ్ని ఇవి క్లీన్ చేయడం చూపిస్తాను కదండి. భవాని నువ్వు అవన్నీ ఏమో సబ్బట్టి తోముతున్నావు, మరి వాటర్ పోసేసి డైరెక్ట్గా కడిగేయచ్చు కదా అని అడుగుతున్నారండి. అలా వాటర్ పోసి కడిగాను అనుకోండి, ఆ వాటరు సింక్లోకి వెళ్ళేదానికన్నా కింద ఉన్న సామాన్లలోకి, కింద ఉన్న కబోర్డ్స్లోకి వెళ్ళిపోయి ఆ సామాన్లన్నీ పాడైపోతాయండి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ గ్యాస్ స్టవ్ ఉంది కదా, మాది ఆ ప్లాట్ఫామ్ ఉంది కదా కౌంటర్ టాప్, అది అతుక్కులు సరిగ్గా అతుక్కోలేదండి, హోల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ హోల్స్లో నుంచి అంటే బ్యాక్ సైడ్ టైల్స్ దగ్గర చిల్లుల కింద ఉంటుంది, ఈ గ్యాస్ పెట్టుకున్న ఎదర నేను నుంచున్న దగ్గర చిల్లుల కింద ఉంటుంది. ఆ చిల్లుల్లో నుంచి ఈ చిల్లుల్లో నుంచి వాటర్ అయితే కింద సామానుల్లోకి, కింద అలమరల్లోకి కారుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అందుకనేసి నేను నీళ్లు డైరెక్ట్గా వేసి కడగనండి, ఇలా క్లాత్ని తడిపి 4-5 సార్లు అయితే క్లీన్ చేస్తాను. ఇంకా ఇది మొత్తం అయితే ఇలాగా క్లీనింగ్ చేస్తున్నానండి. నేను ఇంకొక విషయం ఒకటి అబ్జర్వ్ చేశానండి. అదేంటి అంటే, నేను సారీలు కట్టుకుని ఇలా పనులు చేస్తున్నప్పుడు చాలా ఇష్టంగా చూస్తారు. షార్ట్లు అయితే బాగా వ్యూస్ వస్తాయి, కానీ ఇలా సారీ కట్టుకుని పని చేయడం చాలా కష్టమండి. వీడియో అంటే పనులు చేసేయగలను, వీడియో తీస్తున్నప్పుడు ఆ పొట్ట కనిపిస్తుంది అని, లేకపోతే బ్యాక్ సైడ్ నెక్ కనిపిస్తుంది అని ఇలా ఆలోచించాల్సి వస్తుంది అనమాట. అందుకనేసే నేను వీక్లీ వన్స్ మాత్రమే కట్టుకుంటానండి సారీ. డైలీ కట్టుకుని అయితే ఈ పనులు షూటింగ్ చేయడం చాలా ఇబ్బంది, లేట్ అయిపోతుంది అనమాట మెయిన్. అండ్ ఈరోజు ఈ పనులన్నీ నాకు నేనుగా కెమెరా యాంగిల్స్ని సెట్ చేసుకుంటూ తీసానేమో, చాలా టైం పట్టిందండి నాకు. ఆ ట్రైపాడ్ని ముందుకు జరిపి వెనక్కి జరిపి యాంగిల్స్ని మారుస్తూ అయితే ఈరోజు ఈ పనులన్నీ షూట్ చేశాను నేను. ఇంకా క్లైమేట్ అయితే బాగా చేంజ్ అవుతుందండి. అప్పుడే మబ్బు వేసేసి గాలి వేసేసి వర్షం వచ్చినట్టు అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకా ఎండ గట్టిగా వస్తుంది. అంటే మాకు ఇంట్లోకి అంతగా ఎండ అయితే ఏమీ తెలియదు, ఎందుకంటే ఆ పక్కన ఒక పెద్ద బాదం చెట్టు ఉందండి. ఆ చెట్టు నిజంగా దేవుడండి, ఎంత నీడిస్తుంది, ఎంత చల్లగాలి ఇస్తుందని. అండ్ మాకు లక్ ఏంటంటే మా పైన ఇంకా 2 floors ఉండడము, మాకు ఎండ కూడా తక్కువే వస్తుంది అనమాట. అదొకటి మాకు గదిలోకి చల్లదనం అయితే అనిపిస్తుంది. అలాగని ఏదో ఐస్లో పెట్టేసి కూల్గా ఉన్నట్టు అయితే ఏముండదు. నాకైతే ఈరోజు ఈ వంటగది క్లీన్ చేస్తున్నప్పుడు తెగ చెమటలు పట్టేసి జిడ్డు కారిపోయింది, చాలా వేడిగానే అనిపిస్తుందండి. కాకపోతే ఏసీ కావాల్సినంత అవసరం అయితే ఏమీ ఉండదు, ఎందుకంటే మాకు 2 ఫ్యాన్లు ఉన్నాయి కదా, ఆ 2 ఫ్యాన్లు వేసుకుని పడుకున్నాం అనుకో చల్లగానే ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్స్ 3 o'clock 4 o'clock ఆ టైంకి చల్లగా అనిపిస్తుందండి. అప్పుడు ఇంకా మనము దుప్పటి కప్పుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఫైనల్గా వంటగది మొత్తాన్ని అయితే క్లీన్ చేసేసానండి. ఇది కూడా రుద్ది క్లీన్ చేశాను. మరి మీరు చెప్పండి, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది? నాకైతే 2 ఒకేలాగా ఉన్నాయి అనేసి అనిపిస్తుంది. వంటగది అయితే రుద్ది గీకి మొత్తానికి అయితే క్లీన్ చేశాను, కానీ అది బిఫోరు ఆఫ్టర్ 2 ఒకేలా కనిపిస్తున్నాయండి, ఏవి క్లీన్ అవ్వలేదు. అండ్ ఇక్కడ నేను గిన్నెలు ఎక్కువ పెడతా ఉంటాను కదా, తోమేసిన గిన్నెలు,
సో ఇక్కడ కూడా ఇలాగ తెల్లగా వచ్చేసింది అనమాట. సో దీన్ని కూడా చాలా గట్టిగా రుద్ది తోమాను, కానీ ఇది కూడా వదలలేదండి. మరి నేను అది యూజ్ చేయడం ఏమన్నా తప్పు యూజ్ చేశానో ఏమో నాకు తెలియదు, కానీ మీరు చాలా మంది ఇది యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అది ఎలా యూజ్ చేయాలి అన్నది. యూజ్ చేసే పిలుస్తా. పిల్లల కోసం అయితే కర్బూజా జ్యూస్ చేశానండి, చాలా బాగా వచ్చింది అసలు ఈరోజు. మొన్న సపోటా జ్యూస్ చేసినప్పుడు మీరు చాలా మంది చెప్పారు కదా, సపోటా ఎక్కువ వేసావు, నువ్వు పాలు తక్కువ వేసావు బావని, అందుకనేసరికి అంత బాగా రాలేదని. అందుకని ఈసారి కర్బూజా తక్కువ వేసి పాలు ఎక్కువ వేసాను. చాలా బాగా వచ్చింది తల్లి. ఎంత వచ్చింది డాడీకి ఇద్దాము. బాబు సత్తులు వచ్చాడు, నవ్వుకుంటూ వస్తున్నాడేంటి సతీ? తలిపేయమ్మా చాను, తలిపే. శ్రీవారు చేసేంత తాగి చెప్పు. ఇలా చూడు సతీ, ఎలా ఉంది? నిజం చెప్పు. చాలా బాగుంది కదా, చాలా బాగా చేసాను కదా. మనం అక్కడ కూర్చొని తాగుతుంది. లేదు పడుకోలేదు అలా. ఆ ఒక్క కర్బూజా చెక్క ఉంచావు కదా శ్రీవారు, పొద్దున్న పిల్లలకి స్నాక్స్ పెట్టి ఆ ఒక్క చెక్కతోనే చేశాను, కాకపోతే పాలు ఎక్కువ వేసాను. మొన్న సపోటా ఎక్కువ, మొన్న సపోటా కూడా బాగా వద్దును, కాకపోతే సపోటా ఎక్కువ వేసి పాలు తక్కువ వేయడం వల్ల మనకు చిక్కగా అయిపోయి తాగలేపోయాము. మన తల్లి ఇక్కడ కూర్చొని తాగుతుంది. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి, భవానీ ఏంటి వాళ్ళ ఆయన్ని సత్తి అని పిలుస్తుంది అని. మా ఆయనకి నేను ఒక 100 ముద్దు పేర్లు పెట్టుకుంటానండి. సత్తి, శ్రీవారు, బుజ్జుబాబు, బంగారు కొండ అని. ఇలా నేను ఏ టైంలో ఏ పేరెట్టి పిలుస్తానో నాకే తెలీదు. మా వారికి కూడా చాలా ఇష్టము నేను అలా ప్యాంపరింగ్ చేస్తూ రకరకాలుగా పిలిస్తే. ఇంకా నేను చింతల్లి ట్రామ్మ అని పిలిచాను అనుకోండి, పిల్లలు ఏంటమ్మా అని ఎలా అంటారో మా ఆయన కూడా ఏంటి అనేసి వెంటనే వస్తారన్నమాట. అలా నేను అన్ని రకాలుగా మా ఆయన్ని పిలుస్తాను. మా ఇద్దరి మధ్య ఉన్న లవ్ అండ్ అండర్స్టాండింగ్ అండి, అది ఎవరు తప్పుగా అనుకోవద్దు. మా ఆయన కూడా అసలు దాన్ని నెగిటివ్గా ఎప్పుడు తీసుకోరు. నాకు పెళ్ళైనప్పటి నుంచి మా వారిని అలాగా చాలా రకరకాలుగా పిలవడం అలవాటు. నేను అలా పిలిచాను అన్నంత మాత్రం నాకు తన మీద రెస్పెక్ట్ లేదు అని కాదు, నాకు మా వారి మీద రెస్పెక్ట్ కన్నా ఎక్కువ ప్రేమ అయితే ఉంది. అండ్ ఇంకొకటి, వీడియోల కోసము నేనేదో పెద్ద గొప్పగా ఏవండి అనే చెయ్యాలని అనుకోనండి. ఎలా ఉందో ఒరిజినల్గా ఎలా మాట్లాడానో అదే నేను ఇక్కడ మీకు పెట్టేశాను. నేను కావాలి అనుకుంటే అది ఎడిటింగ్లో తీసేయచ్చు, కానీ నాకు ఉన్నది ఉన్నట్టుగానే చూపించడం అలవాటండి. సో ఇంకా వీడియో అయితే ఉంచేసి మళ్ళీ మీకు చెప్తున్నాను. టైం 6 o'clock అయ్యిందండి. పిల్లల్ని తీసుకుని నేను కరాటే దగ్గరికి అయితే వెళ్తున్నాను. కరాటే క్లాస్ నుంచి అయితే ఇంటికి వచ్చేసానండి. ఇంకా ఇంటికి రాగానే అన్నం అయితే వారుస్తున్నాను, అలాగే పప్పులోకి కోడిగుడ్లట్లు కూడా వేసేసానండి. టైం అయితే 8-10 అవుతుందండి. మార్నింగ్ నేను పప్పు మెంతికూర వండాను కదా, అది కొంచెం కూర అయితే ఉంది. ఇంకా అమ్మిచ్చిన ఉసిరికాయ పచ్చడి అవి ఉన్నాయి. మా వారికి అలాగే షాను మను కోసం అయితే కోడిగుడ్డట్లు వేసానండి. వాళ్ళైతే ఇంకా కోడిగుడ్డట్టు కొంచెం పప్పు వేసుకుని తినేస్తారు. నేను ఇంకా కూర సరిపోతే ఏదైనా పచ్చడి అది వేసుకుని అయితే నేను తినేస్తాను. సో ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాను. మాది డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. డిన్నర్ చేయడం కంప్లీట్ అవ్వగానే ఇంకోండి గిన్నెలు కూడా క్లీన్ చేసేసి ఇక్కడైతే పెట్టేశాను. ఆ సామాన్లు దాంట్లో ఇంకా సామాన్లు ఉన్నాయి, అవి సర్దలేదు, అందుకనేసి ఇంకా నేను అక్కడే పెట్టేశాను అనమాట. టైం అయితే 9:30 అవుతుందండి. షాను మను ఏమో కిందకి వెళ్ళిపోయారు ఆడుకోవడం కోసము. ఇంకా వాళ్ళు వస్తే కాసేపు చదివించేసి ఇంకైతే పడుకు పెట్టేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.